జలాలు ఇక్కడి తుంగతుర్తి ప్రాంతానికి అందాలని చెప్పి ఆ రోజు చాలా ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు, గొప్ప ప్రజల పట్ల రైతుల పట్ల గొప్ప అవగాహన ఉన్న నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి ఆలోచన మేరకు 1963లో తెలంగాణలోనే మొట్టమొదటి ప్రాజెక్టు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. గోదావరి మీద కట్టినటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ భూభాగంలో మొట్టమొదటి ప్రాజెక్టు ఏదైనా ఉంది అంటే అది ఎస్ఆర్ఎస్పీ. తర్వాత ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చాలా దీన్ని ఇంకా కొంచెం విస్తరింపజేసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే కాదు, తద్వారా నిజామాబాద్ నుంచి ఇక్కడ మన వరకు నీళ్ళు అందించే కార్యక్రమం చేసినారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నీళ్లు రావాలంటే కాలువలు కావాలి. కాలువలు అయితే గతంలో దువ్వినా తప్ప నీళ్ళు మాత్రం ఇవ్వలేకపోయినారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో అడుగు గజం గజం తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు నీరు అందించాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించుకొని కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను వరద నీటిని లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసుకొని ఈ ఎస్ఆర్ఎస్పీ కెనాల్కి అందిస్తే ఎస్ఆర్ఎస్పీ గురించి ఈ మన బయ్యారం భాగం నుంచి మన తెలంగాణ, మన తుంగతుర్తి, సూర్యాపేట, గోదావర సస్యరామం చేసుకున్నాం. మా గత శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు నీళ్ళు వచ్చేది కాలువలో. ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతుల పట్ల అవగాహన లేదు. రైతులకు నీళ్ళు ఇద్దామనంటే కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ కుంగిపోయింది అని చెప్పి వంక పెట్టుకొని కేసీఆర్ మీద నిందేసి రైతుల మీద పగజార్చుకున్నది ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప రైతులకు చేసిందేం లేదు, రైతులకు కాంగ్రెస్ పట్ల ఒరిగిందేం లేదు. కానైనా ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం, ఇక్కడ జరుగుతున్న ముఖ్య నాయకుల ఆలోచనలు, సమాలోచనలు, సూచనలతోనైనా ఇకనైనా స్థానిక శాసనసభ్యులు కానీ ప్రభుత్వం కానీ ఇకనైనా మొండి వైఖరి నశింపజేసుకొని మొద్దు నిద్ర వీడి తెలంగాణ ప్రజలకు ఏదైతే కాళేశ్వరం ద్వారా కావచ్చు ఎస్ఆర్ఎస్పీ నీళ్లను విడుదల చేసి ఆడ కండపల్లి పంప్ హౌస్ కాడ స్విచ్ చేస్తే నీళ్ళు వస్తాయి. మనం ఆల్రెడీ వరద నీళ్ళు వచ్చి ఉన్నాయి, స్విచ్ చేస్తే నీళ్ళు వస్తాయి. అయినా ఎందుకు వేస్తలేరో నాకు అర్థమవుతుంది. అట్లనే ఇంకా ఇంపార్టెంట్ చేయడం వల్ల నీళ్లు రావడమే కాదు, కాలువలను కూడా మరమ్మతు చేయాలని గొప్ప విషయాన్ని కూడా సంకల్పాన్ని కూడా తీసుకున్నాం. డెఫినెట్గా కాలువలను మరమ్మతు చేయాల్సిందే, కాలువలకు నీరు అందించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో నీరు అందించి కాలువలు మరమ్మతు చేసి రైతులను బాగు చేసి ఇక్కడున్న ఎస్ఆర్ఎస్పీ కాలువ, ఎస్ఆర్ఎస్పీ కెనాల్కి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు ఎట్టి పరిస్థితుల్లో పెట్టాల్సిందే. తప్పకుండా రైతులకు కాళ్ళు కడిగి రైతుల రుణం తీసుకోవాల్సి. ఎందుకంటే ఆ రైతులను మభ్యపెట్టే నువ్వు ఇలా అధికారంలోకి వచ్చినావు కాబట్టి ఆ రైతు రుణం తీసుకోవాలి. ఎస్పెషల్లీ మా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గడ్డ రైతుల రుణం తీసుకోవాలంటే ఎస్ఆర్ఎస్పీ నీళ్లు విడుదల చేసి కాలువలు మరమ్మతులు చేసి ఆ కాలువకు బిఎన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పరంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.